నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. సొంతింటి కళ నెరవేర్చుకునేందుకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా చాలామంది స్థిరాస్తి కొనుగోలు చేస్తుంటారు. అయితే చాలామంది తాము నివసిస్తున్న ప్రాంతాల్లో కొనాలని చూడడం ద్వారా అప్పటికి ఆ ప్రాంతం అభివృద్ధి చెంది ధరలు పెరిగిపోతున్నాయి. తమ బడ్జెట్లో దొరకపోవచ్చు. అందుకే నగర పరిసర ప్రాంతాల్లో ఏ వైపు తీసుకున్నా ఇంటి స్థలాలు, ఫ్లాట్ల ధరలు రోజురోజుకు పెరిగిపోతుంటాయని చెబుతున్నారు స్థిరాస్తి నిపుణులు. మరి ఈ నేపథ్యంలో ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకొచ్చింది ఈ వారం శ్రీనిలయం. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. గలగలా పారే గోదావరి, బిరబిర కృష్ణమ్మ పరుగులకు తోడు వెలుగుల గని సింగరేణి, వెలుగులు పంచే కేటీపీఎస్ గ్రానైట్ పరిశ్రమల విద్యా వైద్యంలో రాష్ట్రంలోని హైదరాబాద్ తర్వాత అన్న స్థానంలో గత కొన్నేళ్లుగా వడివడిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. నగర చుట్టూతా జాతీయ రహదారుల నిర్మాణం, 4 రాష్ట్రాలను కలిపేలా జిల్లాకు రహదారి వ్యవస్థ, ఒక్క ఖమ్మం నగరంలోని 4 వైపులా 15 కిలోమీటర్ల మేర విస్తరించిన వెంచర్లు, ఖరీదైన విల్లాల నిర్మాణాలు, ఇలా హైదరాబాద్ తర్వాత అన్న స్థాయిలో ఖమ్మంలో స్థిరాస్తి వ్యాపారం జోరందుకుంటోంది. గణనీయంగా పెరుగుతున్న ఇళ్ల స్థలాల ధరలతో ఉభయ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు వస్తుండటంతో ఖమ్మం నగరం స్థిరాస్తి హబ్గా మారుతోంది. రాబోయే 5 ఏళ్లలో స్థిరాస్తి రంగానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ప్రత్యేకమైన జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లా. గలగలా పారే గోదావరి, బిరబిరా కృష్ణమ్మ పరుగులకు తోడు వెలుగుల గని సింగరేణి, వెలుగులు పంచే కేటీపీఎస్ గ్రానైట్ పరిశ్రమలు, విద్యా వైద్యంలో రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత అగ్రస్థానంలో గత కొన్నేళ్లుగా వడివడిగా అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2 జిల్లాలుగా ఏర్పడినప్పటికీ పోటీ పడుతూ అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయి. అయితే ఉమ్మడి జిల్లాలో ఎక్కువ ప్రాంతాల్లో అటవీ చట్టం అమల్లో ఉండడంతో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులన్నీ ఖమ్మం నగరం వైపు మళ్లుతున్నాయి. నగరం శరవేగంగా అభివృద్ధి సాధిస్తూ ఏటికేడు మరింత పురోగతి వైపు పరుగులు పెడుతుండటంతో స్థిరాస్తి రంగానికి ఖమ్మం నగరం స్వర్గధామంగా మారింది. ఇప్పటికే నగర జనాభా దాదాపు 5 లక్షలకు చేరువలో ఉండగా జిల్లాలోని అన్ని ప్రాంతాల వారు ఇక్కడ ఇళ్ల స్థలాల కొనుగోళ్లపై ఆసక్తి చూపుతున్నారు. ప్రధానంగా ఖమ్మం నగరంలో ఎటు చూసిన రహదారుల విస్తరణ, సుందరీకరణ, వైద్య, విద్యా రంగాలకు చెందిన ప్రముఖ సంస్థలు కొలువు తీరడం, దాదాపు అన్ని రకాల వ్యాపారాలకు కేంద్రంగా భాసిల్లుతుండటంతో స్థిరాస్తి రంగం ఏటికేడు పుంజుకుంటోంది. తెలంగాణలో అన్ని జిల్లాల కంటే ఖమ్మంకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే సార్, హైదరాబాద్ తర్వాత ఖమ్మం అనేది ఏదైతే ఉందో 170 యాక్ట్లో ఉన్నటువంటి కొత్తగూడెం, భద్రాచలం, మనుగూరు, ఇల్లందు, సత్తుపల్లి కూడా కొంత భాగం ఓసీ ఇవన్నీ ఉండటం వల్ల ఖమ్మానికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ప్యూర్లీ ఖమ్మం సుడా లిమిట్స్లోనే ఉంది. అంటే అక్రాస్ ఖమ్మం చుట్టూ 25 కిలోమీటర్స్ వరకు ఇప్పుడు అమరావతి రోడ్డు ఉంది, గ్రీన్ఫీల్డ్ హైవే ఉంది. అది కాకుండా మీకు టౌన్ యాక్చువల్గా ఏంటి అంటే అటునుంచి కూడా ఇన్వెస్టర్స్ వస్తారు కాబట్టి, ఎందుకంటే అక్కడ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ల్యాండ్ లేకపోవటం వల్ల 2030 కల్లా ఖమ్మం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రోడ్లు ఇవన్నీ వచ్చేసరికి, ఇవన్నీ ఫార్మేషన్ అయ్యేసరికి ప్రతి ఒక్కళ్ళ కళ ఖమ్మంలో ఒక 200 గజాల ప్లేస్ కావాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం ద బెస్ట్ వాళ్ళకి. మా ప్రాజెక్టులు కూడా ఇప్పుడు శ్రీనిధి ఎంక్లేవ్ నుంచి ఇప్పటికి 15 ప్రాజెక్టులు చేశానంటే, ఖమ్మంలో ఒక ప్రాజెక్ట్ నేను చేశానంటే సేల్స్ కూడా నేను జస్ట్ 5 to 6 monthsలో సేల్స్ అయిపోతుందండి. ఈరోజు ఖమ్మం జిల్లా హైదరాబాద్కి పోటీ పడుతూ శరవేగంగా దూసుకెళ్తుంది. ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేకతలు ఏంటంటే, ఖమ్మం జిల్లాలో 1/70 యాక్ట్ ఉండటం వల్ల గిరిజనేతరులకి మిగతా భూములు రిజిస్ట్రేషన్ కావు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 46 మండలాల్లో 34 మండలాలు కూడా 170 యాక్ట్ ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ల్యాండ్ తక్కువ ఉండటం వల్ల ఇప్పుడు ఎప్పుడూ కూడా ఇక్కడ ల్యాండ్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బేస్ కూడా ఖమ్మం జిల్లాలో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే 4 సింగరేణి
సంస్థలు 4 సింగరేణి, ఈ కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, ఇల్లందు ఇవన్నీ కూడా సింగరేణి ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగస్తుల శాతం ఎక్కువ ఉంటుంది. దానివల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా ఖమ్మం చుట్టూ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. దానివల్ల ఇక్కడ ఎప్పుడు కూడా ప్లాట్ వాల్యూ డిమాండ్తో కూడుకొని ఉంటుంది. ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉండటం కూడా ప్లస్ పాయింట్గా మేము గమనిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో 3 మంత్రులు పోటీపడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం వల్ల రాష్ట్ర వ్యాప్తం కూడా, జిల్లా వ్యాప్తం కూడా 3 నేషనల్ హైవేలు, రింగ్ రోడ్స్, అలాగనే డెవలప్మెంట్స్ విషయానికి వస్తే ఇస్కాన్ టెంపుల్, స్వామినారాయణ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, కొత్తగా మెడికల్ కాలేజీ, ఎటు చూసినా 4 లైన్స్, సెంట్రల్ లైటింగ్స్ అని అద్భుతమైన డెవలప్మెంట్ ఖమ్మం పరిసరాల్లో నడుస్తుంది. కాబట్టి ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా కొత్త పుంతలు దొక్కుతూ శరవేగంగా హైదరాబాదుకు పోటీ పడుతూ ముందుకెళ్తుంది. ఇక్కడ వెంచర్స్ కూడా చాలా ప్రణాళికాబద్ధంగా కొత్త నామ్స్ ప్రకారం అన్నీ కూడా ప్రభుత్వ సూచనలకు అనుకూలంగా డెవలప్మెంట్ సాగుతుంది. అలాగనే మొన్నటి వరకు జరిగిన పాత వెంచర్లకు కూడా ఈ గవర్నమెంట్ వచ్చి వాటి ఎల్ఆర్ఎస్తోని క్రమబద్ధీకరించడం వల్ల అన్నీ కూడా లీగలైజ్గా ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా ప్రశాంతంగా ఉంది. ఇన్వెస్టర్ కూడా ఎటువంటి భయం లేకుండా కొనుగోలుదారులు ఇక్కడ వచ్చి ప్లాట్లు కొనటం, ఇల్లు కొనటం చేస్తున్నారు అన్నమాట. ఈ ఇల్లందు రోడ్డు అద్భుతంగా ప్రయాణం చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చే ప్రాజెక్ట్స్ మొత్తం కూడా ఇల్లందు రోడ్డుకి వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ గవర్నమెంట్ ల్యాండ్ ఒక 26,000 ఎకరాలు ఒక రఘునాథపాలెం మండలంలోనే ప్రభుత్వ భూమి ఉండటం వల్ల ఏ కొత్త ప్రాజెక్ట్ వచ్చినా కూడా ఇల్లందు రోడ్డుకే వస్తుంది, రఘునాథపాలెం వస్తుంది. రఘునాథపాలెం రేపు మరో కోకాపేటగా అవతరించబోతుందని మేము భావిస్తున్నాం. ఇప్పుడు ఖమ్మం ఇప్పటికీ 10 కిలోమీటర్ రేడియేషన్కి వెళ్ళిపోయింది. ఇంకా 10 కిలోమీటర్ల రేడియేషన్ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది. ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకోవడానికి కూడా ఖమ్మం ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా, వైద్యపరంగా కూడా మంచి హాస్పిటల్ ఉండటం, వైద్యానికి చుట్టుపక్కల వరంగల్, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచి కూడా ఇక్కడికే సెంటర్ హబ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ పరంగా, పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కూడా అందరూ కూడా ఖమ్మం పరిసర ప్రాంతాల్లోనే నివాసాలు ఏర్పరచుకుంటున్నారు. దానివల్ల కూడా ఇక్కడ రియల్ ఎస్టేటు శరవేగంగా ముందు దూసుకెళ్తుంది. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా రహదారి వ్యవస్థలో రాష్ట్రంలోని అగ్రగామి జిల్లాల్లో ఒకటిగా ఉంది. రాష్ట్రంలో మరే జిల్లాకు లేని విధంగా జాతీయ రహదారులకు ఖమ్మం జిల్లాలో కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి గతంలో దాదాపు 6-7 గంటల ప్రయాణం ఇప్పుడు 3:30-4 గంటల్లోనే చేరుకునేలా జాతీయ రహదారుల వ్యవస్థ బలోపేతం కావడంతో ఖమ్మంకు ప్రత్యేకంగా నిలుస్తోంది. మరి ఖమ్మం నగర స్థిరాస్తి విశేషాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. రాష్ట్రంలో మరే జిల్లాకు లేని విధంగా జాతీయ రహదారులకు ఖమ్మం జిల్లాలో కేంద్రంగా ఉంది. హైదరాబాద్ నుంచి గతంలో దాదాపు 6-7 గంటల ప్రయాణం ఇప్పుడు 3:30-4 గంటలకు చేరుకునేలా జాతీయ రహదారుల వ్యవస్థ బలోపేతం కావడంతో ఖమ్మంకు ప్రత్యేకంగా నిలుస్తోంది. ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం కొరివి, ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే, నాగ్పూర్ అమరావతి గ్రీన్ఫీల్డ్ రహదారుల్లో ఇప్పటికే కొన్ని అందుబాటులోకి రాగా మరికొన్ని అందుబాటులోకి వచ్చేలా ప్రణాళికలు సాగుతుండటంతో ఖమ్మం పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా నిలుస్తోంది. ఇంకా జిల్లా నుంచి ఏపీతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలకు అనువైన రహదారి వ్యవస్థ ఉండడం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చు. ఈ సానుకూల అంశాలన్నింటి నడుమ ఖమ్మం నగరం స్థిరాస్తి రంగం గత కొన్నేళ్ల నుంచి ముమ్మరంగా సాగుతోంది. నగరానికి 4 వైపులా శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఇబ్బడి ముబ్బడిగా స్థిరాస్తి వ్యాపారం అభివృద్ధి చెందింది. ఖమ్మం నుంచి వైరా, ఖమ్మం ఇల్లందు, ఖమ్మం వరంగల్, ఖమ్మం సూర్యాపేట, ఖమ్మం బోనకల్ ప్రాంతాల్లో స్థిరాస్తి వెంచర్లు ఇబ్బడి ముబ్బడిగా వెలుస్తున్నాయి. దీంతో సొంత ఇంటి కల నిజం చేసుకోవడంతో పాటు భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు పోటీ పడుతున్నారు. నగరం చుట్టూ 4 వైపులా ఇప్పటికే దాదాపు 15 కిలోమీటర్ల మేర స్థిరాస్తి రంగం వ్యాపించడంతో ఇళ్ల స్థలాలకు భారీగా డిమాండ్ పెరిగింది. అంతేకాదు నగరంలోని అనేక ప్రాంతాల్లో ఇప్పటికే భారీగా విల్లాల నిర్మాణం సాగుతోంది. కోట్లు వెచ్చించి మరీ విల్లాలు కొనేందుకు అనేక మంది ఉత్సాహం చూపుతున్నారు. అంతేకాదు రాబోయే రోజుల్లో ఖమ్మం నగరానికి రింగ్ రోడ్ కూడా అందుబాటులోకి రానుంది. అంటే వచ్చే 5 ఏళ్లలో ఖమ్మం నగరం చుట్టూ గ్రామీణ ప్రాంతాలను తాకేలా స్థిరాస్తి రంగం విస్తరించనున్నట్లు స్థిరాస్తి రంగ నిపుణులు చెబుతున్నారు. ఇంతకుముందు భద్రాద్రి ఖమ్మంలో ఉన్నప్పుడు కూడా ఖమ్మం జిల్లాకు చుట్టుపక్కల టౌన్లన్నీ 17 యాక్ట్లో ఉన్నాయి. రెవెన్యూ ల్యాండ్స్ వచ్చేసి ఓన్లీ ఖమ్మంలోనే ఉండటం వల్ల రియల్ ఎస్టేట్ అనేది ఖమ్మం ఎప్పుడు ఎవరీ గ్రీన్గా ముందుకు దూసుకుపోతూ ఉన్నది. ఇవాళ ఖమ్మానికి జాతీయ రహదారులు చుట్టుముడుతున్నాయి. ఇవాళ మనం చూసే ఖమ్మం వేరు, ఇంకొక 5 సంవత్సరాల్లో చూడబోయే ఖమ్మం వేరు. పెద్ద మెగా టౌన్షిప్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి కానీ, హైటెక్ సిటీ కానీ, తర్వాత నానక్రామ్గూడ కానీ ఎలా డెవలప్మెంట్ చూస్తున్నామో సేమ్ ఆ రేంజ్లో మనల్ని ఖమ్మాన్ని చూడబోతున్నాం. ఇంకొక 5 ఇయర్స్లో జాతీయ రహదారులన్నీ ఖమ్మానికి చుట్టుముట్టినాయి. అందులో రింగ్ రోడ్డు ఒకటి వచ్చింది ఖమ్మానికి.
ఈ రోడ్లన్నీ పూర్తయ్యేసరికి ఖమ్మం ఎవ్రీ గ్రీన్ అసలు ఊహించలేం మనం. ఖమ్మం రియల్ ఎస్టేట్ రంగం ఒకవైపు అనేదే కాదు, ఖమ్మం చుట్టుపక్కల ఎటువైపు చూసినా కానీ ర్యాకెట్లా దూసుకుపోతున్న పరిస్థితులు కనపడుతున్నాయి సార్. ఇప్పుడు ఖమ్మంలో ఈరోజు రియల్ ఎస్టేట్ ఒక ఉపాధిగా ప్రతి ఒక్కరికి మారిపోయింది. ఇలా ఇంతకుముందు పిల్లల్ని చదివించుకోవడానికి వచ్చినప్పుడు ఖమ్మం వచ్చామంటే 2 గేదెలు పెట్టి పాలు అమ్ముకోవాలనే పరిస్థితి ఉండేది. ఇవాళ ప్రతి ఒక్క పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఇవాళ రియల్ ఎస్టేట్ కమిషన్ వ్యాపారం చేసుకుంటూ చాలా పిల్లల్ని చదివించుకుంటూ ఇక్కడ రియల్ ఎస్టేట్లో ముందుకు వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఒక ప్లాట్ కొనుక్కున్నారు అంటే 10 సంవత్సరాలు ఈరోజు 1000 రూపాయలు పెట్టి కొనుక్కుంటే ఖమ్మంలో ఒక 10 సంవత్సరాలు తిరగతలకి అది 10,000 అయిపోయింది. ఖమ్మంలో DTCP లేఅవుట్లో ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకైతే వాళ్ళు ఎక్కడైనా హాయిగా ఉండి ఇంట్లో ఉండి వాళ్ళ ఆన్లైన్లో వాళ్ళ ప్లాట్ చూసుకోవచ్చు, చెక్ చేసుకోవచ్చు, ప్రశాంతంగా ఉంటుంది. ఖమ్మం చుట్టూ కూడా ఎంత అభివృద్ధి అయిందంటే ఈ మధ్యకాలంలో ఎటు చూసినా హైవేలే ఖమ్మానికి. ఈ హైవేలు ఒకవైపు చూసుకుంటే అమరావతి రోడ్డు, ఒకవైపు చూసుకుంటే దేవరపల్లి హైవే. ఈ రోడ్లు వచ్చినాక ఎకరం 40 లక్షలు 30 లక్షలు ఉన్న పొలాలు మొత్తం కూడా 2 కోట్లు 3 కోట్లు అన్నా కూడా ఇవాళ అమ్మే పరిస్థితి లేదు. ఎవరు కూడా 10,000 ఉన్న గజం 30,000 అయింది. అది ఈ మూల ఆ మూల కాదు, ఖమ్మం నలుమూలలా కూడా అంతులేని వేగంగా ఖమ్మం పరుగులు పెడుతుంది. అటు ఆంధ్రా నుంచి వచ్చి కూడా ఖమ్మంలో రియల్ ఎస్టేట్ అంటే ఇక్కడ బాగుంటుంది, ప్రశాంతంగా ఉంటుంది వాతావరణం. అందరూ పెట్టుబడులు పెట్టి ఇటు భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు ఆ ప్రాంతం ఏజెన్సీ కావడం వలన ఖమ్మం చుట్టూ మొత్తం రియల్ ఎస్టేట్ అక్కడి నుంచి వచ్చి కూడా ఆస్తులు మొత్తం ఇక్కడే కొనుక్కుంటారు. ఇవాళ పల్లెటూరు నుంచి దాదాపుగా 60% కూడా ఖమ్మం వచ్చి ఇటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ బతికే కుటుంబాలు ఖమ్మంలో ఒక 4 లక్షల మంది జనాభా ఉంటే సగం మంది 2 లక్షల మంది కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతుకుతున్నారు. ఇప్పుడు ఖమ్మం కార్పొరేషన్ అయ్యాక ఈ 10 సంవత్సరాల నుంచి కూడా బాగా అంచెలంచెలుగా డెవలప్ అవుతుంది. రోజు రోజుకు ఎండలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా అపార్ట్మెంటు, స్వతంత్ర గృహాల పై అంతస్తులో నివసించేవారు వేడి ఎక్కువగా ఉంటుంది. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరగకముందే ఇంటి పైకప్పు, ఇంట్లోని వాతావరణం చల్లగా ఏర్పాటు చేసుకునే పద్ధతులను పాటించాలి. ముఖ్యంగా ఇంట్లో ఏసీలు ఏర్పాటు చేసుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. ఇవేవీ అవసరం లేకుండానే ఇంట్లోకి వేడి ఆవిరి రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మరి ఈ నేపథ్యంలో ఇంటిని చల్లగా ఉంచుకునే పద్ధతులపై ప్రత్యేక కథనం శ్రీనిలయంలో మీకోసం. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పై అంతస్తుల్లో నివసిస్తున్న వారు వేసవి వస్తుందంటే భయపడిపోతుంటారు. అలాగని ఇంట్లో ఏసీలు పెట్టుకోవడం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. సామాన్య మధ్యతరగతి వాసులు స్వల్ప వ్యయంతో ఇంటి పైకప్పులను చల్లగా ఉంచుకోవడం ద్వారా సేద తీరవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా మనిషి శరీరం 38 డిగ్రీల వరకు తట్టుకోగలుగుతుంది. వేసవి కాలంలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ఇంటి పైకప్పు నిర్మాణ దశలోనే వేడిని 30 డిగ్రీలకు పరిమితం చేయగలిగితే ఇంటి లోపల ఉష్ణోగ్రతలు 3 నుంచి 5 డిగ్రీల వరకు తక్కువ నమోదవుతాయి. అలాగే ఇంటి పైకప్పులను చౌక పద్ధతిలో చల్లగా ఉంచుకునే విధానాన్ని సూచిస్తున్నాయి. ఇంట్లోకి వేడి ప్రవేశించడంలో పైకప్పు, గోడలు ఈ రెండూ కీలకంగా వ్యవహరిస్తాయి. ఇంటి పైకప్పు ఎలాంటిది, ఏ మెటీరియల్తో తయారైందన్న అంశాల ఆధారంగా ఇంట్లోకి ప్రవేశించే వేడి శాతం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం ఉంటున్నది అపార్ట్మెంట్లో అయితే కనుక ఈ పైకప్పు వేడిని గ్రహించి దాన్ని కింది అంతస్తులకు ప్రసారం చేస్తుంది. అక్కడి నుంచి అది తిరిగి స్లాబ్ కిందకు ప్రయాణిస్తుంది. దీన్ని నివారించడానికి సున్నా ఆధారిత పెయింటింగ్స్ ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇంటి మీద ఇంట్లో మొక్కల్ని పెంచడం, ఇంటి కిటికీల రూపకల్పన, వేసవి కాలంలో ఇంటి పైకప్పు ఎప్పుడూ వేడిగా ఉంటుంది. గోడలు ఏ దిశలో ఉన్నాయన్న దాన్ని బట్టి ఇంట్లోకి ప్రవేశించే వేడి కూడా ఉంటుంది. దక్షిణం వైపు గోడలు ఎక్కువగా వేడిని తీసుకుంటాయి, ఉత్తరం వైపు గోడలు తక్కువగా తీసుకుంటాయి. దాంతో గదిలోని గాలి వేడెక్కుతుంది. అది గదిలోనే ఉండిపోవడంతో ఇంట్లో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. టెర్రస్, బాల్కనీపై, విండోస్ వాల్స్ పక్కన మొక్కల పెంపకం వేడి నుంచి రక్షణనిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంటిపై మొక్కల పెంపకం కోసం కుండీలు లేదా బేస్ ప్లాట్ఫామ్లలో ఉంచిన మట్టి వేడిని గ్రహిస్తుంది. మొక్కలు సైతం వేడిని గ్రహిస్తాయి. దాంతో ఇంటి పైకప్పుకు వేడి చేరదు. దానివల్ల ఇల్లంతా చల్లగా ఉంటుంది. స్వతంత్ర గృహవాసులు, అపార్ట్మెంట్ వాసులు, ముఖ్యంగా పై అంతస్తులో నివసించేవారు వేసవి వస్తుందంటే చాలు భయపడిపోతుంటారు. మరి ఇంట్లోకి వేడిగాలి రాకుండా వేడి ఆవిరిని అరికట్టే పద్ధతులు ఏంటో ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ముఖ్యంగా కన్స్ట్రక్షన్లో మనం ముందుగా పాటించాల్సింది ఏంటంటే ఓరియంటేషన్ ఆఫ్ ద సైట్. ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ కానివ్వండి, ఒక కమర్షియల్ బిల్డింగ్ కానివ్వండి, ఓరియంటేషన్ ఎలా ఉంది, మెయిన్ రోడ్ ఫేసింగ్ ఎలా ఉంది, దానికి తగ్గ వెంటిలేషన్ ఎలా ప్లాన్ చేయాలి అన్న దాన్ని బట్టి మేజర్గా మనం కూలింగ్ని అచీవ్ చేయగలుగుతాం. కన్స్ట్రక్షన్ విభాగంలో
ఓరియంటేషన్ ఆఫ్ ద సైట్ని దృష్టిలో పెట్టుకుంటూ మనం వెంటిలేషన్ ఏ సైడ్స్లో ప్లాన్ చేసుకోవాలి. మనకి తెలిసిందే తూర్పున ఉదయించి సూర్యుడు పడమరన అస్తమిస్తాడు. సో అది సమ్మర్లో వయా సౌత్ గుండా వెళ్తారు, వింటర్లో వయా నార్త్ గుండా వెళ్తారు, రొటేషన్ ఆఫ్ ద సన్. సో షేడ్స్ అనేవి ఎక్కడెక్కడ నెసెసరీ అవుతాయి మనకి. విండోస్ వెంటిలేషన్ అనేది ఎవరికైనా తెలిసిన విషయమే, కానీ దాని ఎగ్జాక్ట్ ప్లానింగ్ ఎక్కడెక్కడ చేయాలి అనేది మరి ముఖ్యంగా తెలుసుకోవాల్సి ఉంటుంది ఇన్ డీటెయిల్. లైక్ ఈస్ట్ అండ్ వెస్ట్లో విండోస్ కంటే కూడా నార్త్ అండ్ సౌత్లో విండోస్ ఎక్కువ ప్లాన్ చేసుకోవడం వల్ల క్రాస్ వెంటిలేషన్కి మనం అవకాశం కల్పించిన వాళ్ళు అవుతాము. పురాతన గృహాలు ఎలా ఉండేవి, కోర్ట్యార్డ్ హౌసెస్ లాగా ఉండేవి. అంటే సెంట్రల్ కోర్ట్యార్డ్, దానికి ప్రాపర్ షేడింగ్ ఉండి చుట్టూరా ఇంటి నిర్మాణం ఉండేది. ఆ కోర్ట్యార్డ్లో వాటర్ బాడీని ఇంక్లూడ్ చేయడం వల్ల కూల్ బ్రీజ్ అనేది వచ్చి ఇంటి మొత్తం స్ప్రెడ్ అవుతుంది. హాట్ ఎయిర్ అనేది దాని పరిమాణం తక్కువ ఉంటుంది కాబట్టి అది ఎవాపరేట్ అయిపోతుంది, ఈజీగా బయటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న స్పేస్ కన్స్ట్రెయింట్ వల్ల కావచ్చు, ఇప్పుడున్న బిల్డింగ్ డిజైన్ నార్మ్స్ ప్రకారం కావచ్చు, ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ప్రకారం కావచ్చు, ఆ టైప్ ఆఫ్ బిల్డింగ్స్ని క్రియేట్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. కాబట్టి మనకున్న లిమిటెడ్ స్పేస్లో ఈ జాగ్రత్తలు పాటిస్తూ మనం బిల్డింగ్ కూలింగ్ని ఎక్కువగా చేసుకునే అవకాశం ఉంది. కొన్ని పెయింట్ కంపెనీస్ డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ అని ప్రొవైడ్ చేస్తున్నాయి. నార్మల్ ప్రైమర్ వేసినట్టుగా సర్ఫేస్ అంతటిని క్లీన్ చేసుకుని ప్రైమర్ వేసుకుని ఆ డ్యాంప్ ప్రూఫ్ పెయింట్ని టెర్రస్ మీద కనుక వేసుకున్నట్టయితే, విచ్ ఇస్ ఆబ్వియస్లీ వైట్ ఇన్ కలర్, అదేంటంటే పియు యాక్రిలిక్ పాలిమర్స్ తోటి తయారైన పెయింట్. దానివల్ల ఏంటంటే అది క్యూరింగ్ అయిన తర్వాత ఇట్ విల్ ఫార్మ్ ఎ థిక్ లేయర్ అనమాట. సో మీకు ఫ్యూ కంపెనీస్ ఆర్ క్లెయిమింగ్ దాట్ అప్రాక్సిమేట్లీ 10 to 12 degrees సెంటిగ్రేడ్ మనకి డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఉంటుంది అని చెప్పి. బయట ఇన్ కేస్ 40 degrees ఉన్నట్టయితే వీ కెన్ ఫీల్ 30 degrees ఇన్సైడ్ ద రూమ్, విచ్ ఇస్ వెరీ మచ్ యూస్ఫుల్. అండ్ మీరు వేరే థర్డ్ పార్టీ వర్కర్ మీద ఆధారపడకుండా డిఐవై పద్ధతిలో డూ ఇట్ యువర్ సెల్ఫ్ లాగా మీరే చేసుకోవచ్చు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రతిబింబాలు అలనాటి మండువా లోగిళ్ళు, సంస్కృతి సాంప్రదాయాలకు దర్పణాలు, ఒకప్పటి ఇంజనీరింగ్ ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తూ 100 ఏళ్లు దాటినా నేటికి చెక్కు చెదరకుండా టీవీగా దర్శనమిస్తూ అలనాటి దర్పాన్ని, హుందాతనాన్ని చాటుతూ ప్రత్యేకంగా నిలుస్తున్నాయి మండువా లోగిళ్ళు. అయితే వీటి వైభవం నాటాంటికి తగ్గుతూ వస్తోంది. ఒక పాత తరానికి చెందిన ప్రత్యేక ఆకర్షణగా ఉన్న ఇంటి నమూనా మంచి అనుభూతినిస్తుంది. వివిధ ప్రదేశాల్లో నివసించే వారంతా వచ్చి సామూహికంగా పెళ్లి, పండుగ, ఒక ఆత్మీయ కలయిక ఏదైనా సరే చెయ్యాలంటే ఇటువంటి ప్రదేశం ఎంతో ఉపయోగంగా ఉంటుందని రుజువు అవుతోంది. అటువంటి జ్ఞాపకాలను ఎప్పటికీ ఉంచడానికి వీలుగా విశాఖలో ఓ సంస్థ ప్రత్యేకంగా ఈ గృహాన్ని సిద్ధం చేసి అందుబాటులో ఉంచింది. దీని విశేషాలు తెలుసుకుందామా? పచ్చని పంట పొలాలు, పిల్ల కాలువలు, ఎత్తు అరుగుల ఇల్లు, 4 వసారాల లోగిళ్లు, ఉమ్మడి కుటుంబాలు గ్రామీణ ప్రాంతాల్లో మనకు ఎక్కువగా కనిపిస్తుండేవి. కాలక్రమేణా ఉద్యోగాలు, వ్యాపారాలు వంటి వాటితో వలసలు విదేశాల్లోనూ ఇతర రాష్ట్రాల్లోనూ స్థిరపడ్డం సాధారణంగా మారింది. ఎప్పుడైనా ఓసారి పండగో వివాహ వేడుకో జరుపుకోవాలంటే తమ మూలాలను అన్వేషిస్తున్న వారు ఎక్కువ. ఈ తరహాలో తమ పాతతరం వాటిని ఆదరించేవారు, వాటితో తమ అనుభూతులను పంచుకోవాలనుకునే వారి కోసం విశాఖపట్నంలోని చిలుకూరి బృందావనం ప్రత్యేకంగా మండువా లోగిలి ఇంటిని సిద్ధం చేసింది. పురాతన కాలం నాటి సమిష్టి కుటుంబాలు ఉన్నప్పుడు లోగిలి ఇళ్ళు అనేవి చాలా సర్వసాధారణంగా ప్రతి గ్రామంలోనే ఉండేవి. ఈ లోగిలి ఇళ్ళు వారి స్థాయిని, వారి ఆదాయాన్ని, టేస్ట్ని, వీటన్నిటినీ ప్రతిబింబించేటట్టుగా ఈ లోగిలి ఇళ్ళు ప్రస్ఫుటంగా కనిపించేవి. అయితే ఇటీవల కాలంలో చాలా ఆధునికమైన మార్పులు రావడం, ఆధునికమైన ఏర్పాట్లతోటేమో ఇవి పూర్తిగా కనుమరుగయ్యాయి. సో ఇది క్రియేట్ చేసిన మెయిన్ అంతా మనం ఒక ఎక్స్పీరియన్స్ బేస్డ్ మీద క్రియేట్ చేసిన హౌస్ అండి ఇది. మనం వెస్ట్ గోదావరిలో ఒక ఇల్లు తీసుకుని దాన్ని మొత్తం మనం డిస్మాంటిల్ చేసండి. సో మీరు ఇప్పుడు చుట్టూ కనిపిస్తున్న పిల్లర్స్ కానీ, విండోస్ కానీ, డోర్స్ కానీ అన్నీ కూడా పాత కాలప ఇవి సార్. సో అవన్నీ మనం తీసుకొచ్చి దాన్ని ఇక్కడ మళ్ళీ మనం అంతా రీఫర్బిష్ చేసి దాన్ని అన్నీ చేసింది అనమాట అండి. సో ఇదంతా క్రియేట్ చేసింది మెయిన్ ఒక నెక్స్ట్ జనరేషన్కి ఒక ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేద్దామనండి. మీరు ఇప్పుడు చూస్తున్న పిల్లర్స్ అండి, పిల్లర్స్ కూడా మనం అక్కడి నుంచి తీసుకున్నాయి. తర్వాత డోర్సు, విండోసు, ఈ టైప్ రైటర్సు కానీ, లేకపోతే మన పాతకాలపు క్లాక్స్ కానీ, అది ఎవ్రీ అవర్ దానికి బెల్ రింగ్ అవుద్ది అనమాట సార్. అది ఆటోమేటిక్గా మనం మాన్యువల్గా చేయాలన్నమాట అండి. ఇది ఇప్పుడు క్లాక్స్లా కాదండి. పాతకాలపవి అంటే సామాన్లన్నీ
ఒక టిఫిన్ బాక్స్ నుంచి, ఒక పాలు తప్పేలా నుంచి, ఒక గిన్నె నుంచి, ఒక స్పూన్ నుంచి అన్నీ కూడా మన ఇత్తడి సామాన్లన్నీ కూడా మనం పాతకాలపు ఇత్తడి సామాన్లు అంటే ఎలా ఉంటాయి, ఒక ఊర్లో ఎలా ఉంటాయి అనేది కూడా మనం క్రియేట్ చేసామండి దీంట్లో. సో మనం ఇది వచ్చేటప్పుడు సార్ ఫ్రేమ్ అంతా కూడా మనం తమిళనాడు నుంచి ప్రొక్యూర్ చేసామండి. కరైకుడి అనే ఊరి నుంచి ప్రొక్యూర్ చేసాం. తంజావూరు పెయింటింగ్ కూడా తమిళనాడులో మనం స్పెసిఫిక్గా చూసుకుని మనం కొన్నదన్నమాట సార్ ఇది. ఈవెన్ ఇవి కూడా ఇలా అక్కడ కొన్నాయి అంటే తమిళనాడు, ఈ కేరళ నుంచి ప్రొక్యూర్ చేసామండి, ఈ తమిళనాడు నుంచి చేసామన్నమాట అండి. ఒక వివాహం అంటే తిరిగి మొత్తం తరతరాల బంధాన్ని పటిష్టం చేసుకోవడం అన్న కాన్సెప్ట్తో ఈ మండువా లోగిలి ఇళ్ళు, అలాగే దానికి సంబంధించి ఆహారం మొత్తం అందరూ ఒకేసారి స్వీకరించేలాగా ఈ బల్లని ఏర్పాటు చేశారు. మండువా లోగిలి అంటే ఒక 4-5 ఫ్యామిలీస్ ఉండే ఇల్లు అండి. సో ఒక 4-5 ఉంటే ఒకే టేబుల్ మీద కూర్చొని తింటే ఏంటి, ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ క్రియేట్ చేసాం సార్. సో మెయిన్ ఆ కాన్సెప్ట్ మీద మనం 12 సీటర్ టేబుల్ ఇక్కడ పెట్టామండి. సో ఇదంతా కూడా మనం డిజైన్ చేయించుకున్నామండి. ఇదంతా మనకు స్పెసిఫైడ్గా ఎలా కావాలంటే అలా. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలోదండి క్రాకరీ మొత్తం కబోర్డ్ అంతా. దీన్ని మనం స్వీకరించినప్పటి నుంచి ఇప్పుడు దాకా దీన్ని చాలాసార్లు పాలిష్ చేసి ఎవ్రీ మంత్ దీనికి మనం క్లీనింగ్ కానీ పాలిషింగ్ కానీ చేస్తూ ఉండాలి సార్. అప్పుడే దీని లైఫ్ అనేది మనకి అలా కంటిన్యూస్ నెక్స్ట్ ఇయర్స్కి వస్తూ ఉంటుందండి. సో ఈ యాంటిక్ అనే ఒక వర్డ్కి కరెక్ట్ మీనింగ్స్ అనమాట అండి ఇవన్నీ మేము ఇప్పుడు వరకు చూపించినవి అన్నీ. సో మనకి ఇక్కడ రోకెళ్ళు మీరు చూస్తున్నారు. సో పసుపు దంచినప్పుడు కానీ దేనికి వేరియేషన్ గురించి కూడా ఇప్పుడు దీన్ని డెకరేషన్ కింద కూడా వాడుతున్నారండి ఇవి. సో మనం అవి కూడా ప్రొక్యూర్ చేసామండి. అలాగే మీరు పైన చూస్తే మనం అన్ని పాత ఇత్తడి సామాన్లు, టిఫిన్ బాక్సుల నుంచి, కూరగాయ బౌల్స్ నుంచి, పాలు తప్పాలాలు కానీ అన్నీ మనం ప్రొక్యూర్ చేసాం అన్నట్టు సార్. అంటే ఒక మనిషి వచ్చి ఒకళ్ళు వస్తే ఎక్స్పీరియన్స్ అనేది మనం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్రియేట్ చేసాం అనమాట అండి. భోషానం పెట్లు అనేది ఇది వరకు ఇప్పుడు కబోర్డ్స్, ఓ టైంలో అయ్యే కబోర్డ్స్ అండి. అవి లోపల మీకు చాలా లోపల మీకు చాలా గదులు ఉంటాయి. దాంట్లో మనం గోల్డ్ కానీ, డబ్బులు కానీ, ఈవెన్ ఫుడ్ కానీ, పప్పులు కానీ ఏది కూడా దాంట్లో దాచుకునేవారండి. సో అది కూడా మనం ప్రొక్యూర్ చేసామండి సార్. ఈ మంచం వచ్చేటప్పటికి ఇది ఈస్ట్ ఇండియా కంపెనీ టైంలోదండి. 140 years ఓల్డ్ అనమాట. ప్రాపర్ రోజ్ వుడ్తో చేసిందనమాట అండి. దీని వెయిట్ కూడా చాలా ఎక్కువ. మీరు చూస్తే దాని కార్వింగ్ కానీ అంతా కూడా మీకు బ్రిటిష్ స్టైల్లో ఉంటుంది. సో మనం ఇదంతా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని మనం కావాల్సినట్టు పాలిష్ చేసుకుని దాన్ని మొత్తం మనం చేయించామన్నమాట అండి. అలాగే మనం ఈ కబోర్డుని కూడా ఇప్పుడు అలాగే మనం ప్రొక్యూర్ చేసానండి. ఇది కూడా దీనికి కూడా చాలా స్టోరీ ఉంది. ఇది కూడా ఒక ఇంట్లోదే. ఆ ఇంట్లో దానికి మనం కలెక్ట్ చేసి దాన్ని మళ్ళీ మనం ఫినిషింగ్స్ అన్నీ చేసి దీనికి కూడా ఒక 50 years ఓల్డ్ కబోర్డ్స్ అండి ఇవన్నీ కూడా. సో మనం ఏది తీసుకున్నా డీటెయిల్డ్గా ప్రతిదీ కూడా మనం ఒక యాంటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయాలని చేసింది అనమాట అండి ఇక్కడ. ఇందులో పాత తరం నాటి వస్తువులు కూడా కొలువే ఉన్నాయి. అప్పటి పందిరి మంచాన్ని, ఆ గుమ్మాలను ఇందులో ప్రత్యేకంగా భద్రపరిచి వినియోగం కోసం అనుమతిస్తున్నారు. అలనాటి కాలంలో ఉన్న తరహా ఇంటిని రూపకల్పన చేయడం ఒక పెద్ద యజ్ఞమే. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.